గోడ మీద అద్భుతంగా చెప్పుకోవచ్చు. జన్మదిన నుండి బ్లాక్ అయిపోతుంది చూస్తే అంత చక్కగా చాలా సంవత్సరాలు తెలుసు. అతని సహనానికి ఒప్పుకోవాల్సిందే. రఘు ఎంత నీకు ఉండే అపారమైన ఓర్పు ఉంది రఘు. నిజంగా నీకు ప్రార్థిస్తుంటే అలా మార్నింగ్ నిద్రలు వస్తాను, కొంచెంసేపు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకొని మళ్ళీ వచ్చి నా పని చేస్తుంటాను. నిజంగా ఎంత ఓపిక ఒకటే చేసుకుంటుంటాను. ఈ చెవి నుంచి ఆ చెవి క్రికెట్ వాళ్ళు చేయడం రఘు వెళ్ళారు. కాఫీ టీ అంతా ఆయన ఖర్చు వద్దు రఘు కూడా వెళ్ళారు. ఎక్కడ ఏమన్నా బాగుంది అనగా కాఫీ తీసుకో మొత్తమే అన్నిటికీ మంచి వ్యక్తిత్వం. నాకు 30 సంవత్సరాలు తెలుసు, అటువంటి 30 సంవత్సరాలు 25 years పైన తెలుసు. మంచి వ్యక్తి, ఆ మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి టాలెంట్. మదనపల్లిలో పట్టణంలో ఇన్ఫ్లుయెన్స్ చుట్టుపక్కల అసలు అది ఎన్ని వందల పెయింటింగ్ నేను కొన్ని లక్షల చిత్రాలు సాధన చేసినాను. ఈయన కొన్ని వేల పెయింటింగ్ వేసేసుకుంటాడు. కానీ రఘుది నేర్చుకోవాల్సింది చాలా మంచిది, చాలా అనుభవం. ఇప్పటికీ ఏదో నేను సామాన్యమైన చిత్రకారు మళ్ళీ అక్కడ చేస్తానంటే సరే నాకు దానికన్నా నాకు దానికన్నా అని చెప్పి అక్కడ తీసుకొని వచ్చి ఆయన ఫ్రెండ్ వీడియో తీసుకున్నాడు. ఆయన కూడా తీసిన వీడియో తీసిన దానికి కొంచెం అంతలోపల లైట్ చాలా ఇదే కాబట్టి దాన్ని వీడియో తీయలేకపోతుంది. ఆ బొమ్మ కూడా అద్భుతంగా ఇది ఈవినింగ్ పైన తీసింది. ఇంకా తిరిగి వీడియో చేయలేదు, ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి. నిజంగా రఘు చాలామందికి కాదు, అన్ని డిపార్ట్మెంట్కి చాలా డిపార్ట్మెంట్కి ఇన్స్పిరేషన్ పర్సన్. ఎందుకంటే అతని డెడికేషన్, క్రియేటివిటీ, ఏ బొమ్మనైనా కానీ అద్భుతంగా ఏ బొమ్మ ఇచ్చినా కూడా ఆ బొమ్మకి దానికంటే ఒక జీవం తేగలరు. ఏ మాత్రం ఇంకోటి ఏమంటే ఈ వర్క్లో అంతా కంప్లీట్ చేసి వచ్చాను. నేను ఎంత డిస్కషన్ ఓర్పుగా ఉంటుంది. నాకు ముందు నుంచి ఒక పరిపూర్ణంగా చెప్పుకోవాలని తన చిత్రం వీళ్ళ పరిపూర్ణంగా మాటలలో పరిపూర్ణంగా తెలుసు. తను ఓర్పుగా ఉంటుంటాను. చాలా అంటే దాంతో ఎక్కువ ఏముంటుందంటే మరి మన సుత్తి లేకుండా ఇన్స్పిరేషన్. రఘు నీ ఇన్స్పిరేషన్ చాలా డిపార్ట్మెంట్లో ఇన్స్పిరేషన్. నీ ఓర్పు, నీ సహనము చాలా అన్ని డిపార్ట్మెంట్కి కాదు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరి ఇన్స్పిరేషన్. కొన్ని డిపార్ట్మెంట్ నుంచి మనం నేర్చుకోవాలా, మన నుంచి ఇంకొన్ని డిపార్ట్మెంట్ నేర్చుకోవాలా. డిపార్ట్మెంట్ అంటే విభాగాలు. డాన్సింగ్ అదొక విభాగము, సింగింగ్ ఒక విభాగము, చిత్రలేఖనము ఒక విభాగము, శిల్పము ఒక విభాగము. ఆ విభాగాల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే రఘు దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సింది. నేను ఈ లైవ్ స్కెచ్ చేస్తాను అనమాట. ఏదో నా వరకు నేను పర్వాలేదని తీసుకుంటాను. రఘు బొమ్మనే గీసేస్తే పోలేదా, రఘు గీస్తూ ఉండే చిత్రాన్ని మనం గీస్తే పోలేదా అని నేను అనుకుంటే వరకు అవును దానికన్నా అనేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించినాం అనమాట. వాళ్ళిద్దరు పోయి కాఫీ తాగి గుడ్డుని దిగి ఆ తర్వాత గంట తర్వాత కాఫీ తాగి మళ్ళీ రూమ్ దగ్గరికి పిలుచుకొని పోయినాడు. కుమారుని పరిచయం చేసినాడు. రాజశేఖర్ అన్న మంచి ఆర్టిస్ట్ తెలుసు. నాకు 20 సంవత్సరాల పై నుంచి తెలుసు. అప్పట్లో మేము మదనపల్లి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అయినా మంచి చిత్రకారు, గొప్ప చిత్రకారు, చాలా అద్భుతం. నిజంగా ఈ రఘు నుంచి వర్క్తో పాటు వ్యక్తిత్వం కూడా అలవర్చుకోవాలి. చాలా నిగరివి ఏమి
ఇప్పటికీ ఎంత ఉంటుందంటే సామాన్యంగా ప్రపంచం ఎంత మారినా ఈ టాలెంట్ మారదు. ఎందుకంటే స్టెబిలిటీ టాలెంట్. ఏదో బొమ్మ ఈ 1000 చిత్రాలు గీసినాననుకో ఈ కంప్లీట్ తొందరగా కంప్లీట్ చేసేసేలా మనం అని ఉండదు. ఈ బొమ్మకుంటే ఈ బొమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, నెక్స్ట్ బొమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, దీనికి ముందుండే బొమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ డబ్బుకు విలువ ఇవ్వడు. టాలెంట్‌కి ముందు నుంచి ఒకప్పట్లో 'దానవీర శూరకర్ణ'లో ఎన్టీఆర్ దుర్యోధనుడిని చేసినాడు. నానే ఆశ్చర్యపోయాను. చాలా సంవత్సరాల ముందు. అప్పుడు ఇంట్రెస్ట్ వర్క్ గురించి అంత ఇంట్రెస్ట్. ఇంకా చిరంజీవి గారి పిక్చర్లు అయితే, బొమ్మలు అయితే, బ్యానర్లు అంటే ఈయనే. ఇప్పుడు ఒక ఐడెంటిటీ తెస్తున్నాడు. ఈ చుట్టుపక్కల మదనపల్లి అది స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసిందండి. ఏమైనా నాయనా ప్రతి బొమ్మ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ ఈయన ఓన్. బొమ్మలు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాడే అది ఈయన ఓన్ క్రియేటివిటీ. అది చూసుకుంటే అది మా వాడు సేమ్ అట్లే వేస్తాడు. బొమ్మ ఎట్లుంటే అట్లా బొమ్మ కంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమాజినేషన్ అది ఎక్స్పీరియన్స్లో ఉన్న టాలెంట్. ఈ అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బొమ్మ తీసినాను. పర్వాలేదు, కూర్చొని ఒక 4-5 నిమిషాలలో తీసినాను. అద్భుతంగా ఉంది. మరి దానికి నాకు తెలిసిన ఏదన్నా నేర్చుకోవాలి. విభాగంలో కానీ ఇది కూడా రఘుతో ఉన్నారు ఎక్కువ తప్పు తీసుకోలే. కానీ నాకు రఘు వచ్చేసి విభిన్నంగా కాదు. ఎందుకంటే రఘు క్రియేటివిటీ గాజు బొమ్మ దాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ చెప్తారు, పేరులో తప్పిస్తారు. చాలా అక్కడ మన వ్యక్తులు సంపాదిస్తున్నారు. చాలా అద్భుతమైన చాలామంది ఫ్రెండ్స్ ఈ కాలం నేను 20 సంవత్సరాలు సేమ్ ఇదే చాలా గొప్ప వ్యక్తి కూడా. ఓకే నిజంగా